నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్సిరి రాబోయే 2 రోజులలో మోదీ గారు అయితే రాయలసీమకి రాబోతున్నారు సో దీంతో అక్కడ ప్రజలకి అయితే ఒక శుభవార్త అయితే చెప్పారు దీంతో చంద్రబాబు నాయుడు గారు అయితే హ్యాపీగా ఉన్నారు జగన్ మాత్రం బేజారు అవుతున్నారు సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు రాబోయే 2 రోజులలో మోదీ గారు రాయలసీమ పర్యటించనున్నారని మనకి వార్తలు ఉన్నాయి అయితే అక్కడ ప్రజలకు మాత్రం ఒక శుభవార్త ముందే చెప్పారని చెప్పేసి కూడా తెలుస్తుంది సో దీంతోనైతే జగన్ మాత్రం బేజారు అవుతున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి ఎందుకు బేజారు అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు మరి ఎందుకు బేజారు అంటే ఇప్పుడు రాష్ట్రానికి దానికి ఓపెనింగ్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా అధికారికంగా అయితే ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని కూడా ప్రోటోకాల్ ప్రకారం పిలవాలి ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి హోదాలో వచ్చి ఓపెన్ చేస్తారు బట్ ప్రధానమంత్రి ఇంతవరకు జగన్ గారికి సపోర్టు మద్దతు అనుకున్న నేపథ్యంలోనే వీళ్ళ ఆటలన్నీ సాగాయి లేదా ప్రభుత్వం ఏం చేసినా ప్రధాని మోదీ గారు సపోర్ట్ ఉండబట్టే వీళ్ళు ఇంత విధిగా చేశారని కూడా జనరల్గా అందరూ అనుకునే టాక్ దాని ప్రకారం చూస్తే మొన్న అంటే ఒక 3-4 నెలల కిందట కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఓపెన్ అవ్వాల్సిన ఐఆర్ఎస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అదే రాయలసీమలో కూడా ఓపెన్ చేశారు ఇంతకుముందు ఆ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అనేది సో అప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో శాంక్షన్ అయింది ఈయన హయాంలో ఓపెన్ అయ్యేసరికి ఈయన మోదీ గారితో పాటు ఈయన కూడా సభ మీద వేదిక మీద కూర్చొని ఓపెన్ చేశారు మేమేదో తెచ్చామన్నట్టుగా మాట్లాడారు అంటే అలా కాకపోయినా మొత్తానికి మా హయాంలో మా ప్రభుత్వ హయాంలో జరుగుతుంది కదా అనే ఒక రకమైన దర్పం అది కనబడింది సో ఇప్పుడు చంద్రబాబు గారితో పాటు కూటమిలో భాగంగా బీజేపీ కూడా చేరింది ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షాలు ఏంటంటే 3 ప్రతిపక్షాలు ఒకటయ్యే అధికార పక్షం ఒకటయ్యింది ఆ విషయం అందరికీ తెలుసు ఆయన కూడా అలాగే చెప్తున్నాడు మీ బిడ్డ ఒంటరివాడు అయిపోయాడు మీ బిడ్డని గెలిపించుకోండి అని చేయండి అని సో విమర్శించేటప్పుడు కూడా అందుకే తెలివిగా ఏం చేస్తున్నాడు మోదీ గురించి మాట్లాడట్లేదు ఆయన ఎంతసేపు చంద్రబాబు అలాగా పవన్ కళ్యాణ్ అలాగా అంటున్నారు కానీ లాస్ట్లో మోదీ గారనే మాట్లాడుతున్నాడు ఇక్కడ వీళ్ళిద్దరికి సింగులర్ అక్కడ ఆయనకు వచ్చేసరికి మోదీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా జగన్ కన్నా చిన్నవాళ్ళు కాబట్టి ఆడు ఈడు అంటున్నారు మోదీ గారు ఒక్కలే మేబీ పెద్దవాళ్ళేమో అందుకు గౌరవిస్తున్నట్టున్నారు సో అంటే మరి అక్కడ భయమో మరింకేడు విషయం తెలియదు ఎందుకంటే ప్రతిపక్షంలో అందరూ దుమ్మెత్తిపోస్తారు ఇప్పుడు ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి కూడా ఆయన ఒక సందర్భంలో మోదీ గారిని విమర్శించాడు ఆయన ఎవరిని లెక్క చేయలేదు సో మరి ఇక్కడ మాత్రం ఎందుకో విమర్శించలేకపోతున్నారు ఆ విషయం పక్కన పెడితే సో ఇప్పుడు ఆయన ఆ ఏర్పేడును పూడి 2 చిత్తూరు జిల్లావే ఆల్మోస్ట్ అది బార్డరు సో రెండింటి మధ్యలో వచ్చే ట్రాక్ వల్ల చాలా వరకు సమయం తగ్గుతుంది ఆ 27 కిలోమీటర్ల సర్వే ఏదైతే చేయించారో దానివల్ల సమయం తగ్గుతుంది గూడ్స్ ట్రైన్లతో పాటు గూడ్స్ ట్రైన్ ఎందుకు ఎక్కువగా సమయం తగ్గుతుందంటే రైతులకి ట్రాన్స్పోర్ట్కి సంబంధించి వాళ్ళు ఉపయోగపడుతుంది రైతుకి చాలా ఉపయోగం ఉంటుందని అది దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు సో ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రైల్వే పథకం అదే మనకు వచ్చిన లైన్ కాబట్టి ఇప్పుడు మళ్ళీ వస్తారు వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఈయన వెళ్ళాలి జనరల్గా ఆ వేదిక మీద పిలిచినప్పుడు ఖచ్చితంగా ఉంటారు ఇప్పుడు ఒకప్పుడు కూటమిలో లేదు కాబట్టి బీజేపీ ఆయన ఎవరితోనైనా ఒకేలాగా ఉన్నారో ఒకేలాగా బిహేవ్ చేశారు సో ఇక్కడ మరి కూటమి అయిన తర్వాత వచ్చి ఓపెన్ చేసే ట్రాక్ కాబట్టి ఇక్కడ ఒకే వేదిక మీద ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రస్తుత భారత ప్రధాని ఎలా ఉంటారనేది చూడాలి ఖచ్చితంగా ఇప్పుడు ఎలాగూ కూటమిలో చేరారు అంటే ఆడికి ప్రతిపక్షం అనే కదా క్లియర్ కట్ సో అక్కడ మోదీ గారు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఒకవేళ ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి ఇంకాస్త ఇదైపోతుందా కొద్దిగా ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు కదా ఎంత అనుకోండి ఇప్పుడు ఎంతసేపు ఈయన వెళ్ళేసరికి చుట్టూ మంది మార్బలము జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అన్నీ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ మోదీ గారికి వచ్చేసరికి ఆయన తగ్గట్టుకు ఆయన సెక్యూరిటీ ఉంటుంది బట్ బయటికి మాత్రం నవ్వుతూ పలకరించాలి కానీ ఇప్పుడు ఎడమొహం పెడమొహంలాగే ఉంటుంది ఎందుకంటే కూటమిలో లేరు ఆయన కూటమిలో ఉన్నాడు ఈయన బయట ఉన్నారు అది కాక మొన్న చిలకలూరిపేట సభ జరిగినప్పుడు కూడా మోదీ గారికి సరైన భద్రత కల్పించలేదు వైఫల్యం అయ్యారు కావాలనే ఈయన ప్రభుత్వంలో ఉన్న అధికారులు అలా చేశారనే కూడా అది పిఎంఓ దృష్టి వరకు వెళ్ళింది సో ఇటువంటి నేపథ్యంలో ఏమని ముఖం చూపిస్తారు తర్వాత ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో ఉన్నప్పుడు ఈయన కూడా మోదీ గారిని కలవడానికి వెళ్ళారు బట్ వెళ్ళిన 20 నిమిషాలకే బయటకు వచ్చేసారు కరెక్ట్గా మొన్న ఇప్పుడు అంటే పివి నరసింహరావు గారికి భారతరత్న ప్రకటించిన సమయంలో ఈయన కూడా బయటికి హుషారుగా రాలేదు మేబీ మోదీ గారు హ్యాండ్ ఇచ్చారా లేదంటే మోదీ గారు సరిగ్గా ఈయన విషయాలకు స్పందించలేదా
అందుకే ఈయన బయటకు వచ్చి కూడా మీడియా మిత్రులతో స్పందించలేదేమో అని మళ్ళీ ఇప్పుడు మోదీ గారిని మళ్ళీ ఆయన ఫేస్ చేయబోతున్నారు. ఎలా ఉంటారు చెప్పండి? కానీ ఇక్కడ సార్ చాలా వరకు ఏంటంటే మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి కూటమిలో ఉన్నా కూడా, ఇక్కడ మోదీ గారు కూటమిలో ఉన్నా కూడా స్టిల్ వాళ్ళిద్దరి మధ్యన ఇంకా సత్సంబంధాలు అట్లనే ఉన్నాయి. వెనకాల హెల్ప్ చేస్తున్నారు, తెర వెనక సంబంధం మీద అట్లనే ఉంది. అందుకే ఇటు జగన్మోహన్ రెడ్డి గారే కావచ్చు, ఇటు మోదీ గారే కావచ్చు, ఇద్దరి మీద ఎట్లాంటి వాళ్ళు పరస్పరం ఏమంటారు ఒక మాట అనుకోవట్లేదు. ఎందుకంటే చిలకలూరుపేటలో సభలో చూస్తే అక్కడ మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గురించి ఏం మాట్లాడలేదు, ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారి గురించి ఏం మాట్లాడారు. అంటే నిధుల గురించి వాళ్ళేమో ఇచ్చామని చెప్తున్నారు, ఈయననేమో ఎలాంటి సహకారం అందలేదు, అది కూడా గట్టిగా చెప్పలేకపోతున్నారు. అంటే ఇంకా వాళ్ళిద్దరి మధ్యన స్నేహం ఉన్నట్టే కదా కూటమిలో ఉన్నా కూడా. ఎస్, ఈ అనుమానం మీకే కాదు చాలా మందికి కూడా. అంటే ఇన్ కేసు బీజేపీ అనేది ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళతోనే కలుపుకుపోతుందా, ఖచ్చితంగా కూటమితో నిలబడుతుందా అంటే గోడమిల పిల్లిలాగా అంటారు. ఇట్లాంటి కొన్ని సందేహాలు అయితే చాలా మందిలో ఉన్నాయి. కానీ ఆ ఒక్కొక్కటిగా పటాపంచులు చేస్తూ ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ వస్తుంది. బీజేపీ వ్యూహం అంత సామాన్యమైనది కాదు. ఎందుకంటే మొన్న ఎప్పుడు చంద్రబాబు గారికి శుభాకాంక్షలు, బర్త్డే విషెస్ చెప్పని మోదీ గారు ఫస్ట్ టైం మొన్న నాకు తెలిసినంతవరకు గడిచిన 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో చంద్రబాబు గారికి శుభాకాంక్షలు చెబుతూ ఆయన ఎప్పుడూ రాష్ట్రం కోసం పరితపించే మంచి నాయకుడు అన్నట్టుగా కూడా ట్వీట్ చేశారు. మరి దాని అర్థం ఏంటి అంటే ఇప్పుడు అక్కడ ఏంటి జరుగుతుందంటే సింపుల్గా రాజుగారి పెద్ద భార్య మంచిది అని చెప్తున్నారు మోదీ గారు. చిన్న భార్య గురించి చెడ్డదని కూడా అనట్లేదుగా. మీరేమంటున్నారు, అసలు ఏం అనట్లేదు, చెడ్డదని కూడా అనట్లేదు అని అంటున్నారు. కానీ ఇండైరెక్ట్గా రాజుగారి పెద్ద భార్య మంచిది అని చెప్తున్నాడు ఆయన. అదే సామెతలాగా రాజుగారి పెద్ద భార్య మంచిదంటే రెండో భార్య చెడ్డది అన్నట్టే కదా. అంతే కదా. రాష్ట్రం గురించే పరితపిస్తాడు అంటే రాష్ట్రానికి ఇప్పుడు నెక్స్ట్ ముఖ్యమంత్రిగా అయితేనే బాగుంటుందని చెప్పకనే చెప్పినట్టు అయింది కదా. ఆయన మరి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందంటే అర్థం ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఓడించాలనే కదా దాని అర్థం. సో ఇవన్నీ నేపథ్యంలో రేపు స్టేజ్ మీద ఆ ఏర్పేడుపూడి ట్రాక్ సంబంధించి ఎప్పుడైతే మోదీ గారు ఓపెన్ చేస్తారో దానికి మీరు అన్నట్టు ఎలా ఫేస్ చేయగలుగుతారు అనేది మనం లైవ్లో చూడాలి ఇంకా. ఎందుకంటే ఇవన్నీ ఘటనలు జరిగిన తర్వాత క్లియర్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఇటువంటి వాళ్ళతో మోదీ గారు ఎలా కూటమిలో కలిశారో అన్నట్టు కూడా అంటున్నారు. మరి అంటే విమర్శిస్తున్నట్టే కదా. నువ్వు నీ టెల్ యువర్ ఫ్రెండ్ నేమ్ ఐ విల్ టెల్ యువర్ క్యారెక్టర్ అన్నట్టుగా మీ మిత్రుని తిడితే మిమ్మల్ని తిట్టినట్టు కాదా? ఆబ్వియస్లీ కదా. కాకపోతే మరి అక్కడ కేంద్రంలో వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి భయంకో మరి ఇంకా ఇతర కారణాల వల్ల మేబీ ఏమనట్లేదు ఈయన. ఇంకేమైనా ఇతను ఒకవేళ గద్దె దిగినాక ఇంకేమైనా కేసులు తిరగదోడుతారని భయమో ఇంకే ఇతర కారణాల వల్ల తెలియదు. కానీ అందుకు మోదీ గారిని పెద్దగా విమర్శించట్లేదు. బట్ మోదీ గారు నుండి మీరు అనుకున్నట్టు బీజేపీ వాళ్ళు పూర్తి స్థాయిలో ఇలాగుంటారా అలాగుంటారనే సందేహాలు చాలామందికి ఉన్నాయి. కానీ ఎప్పుడైతే కూటమిలో బాబు గారు యాడ్ అయ్యారో అప్పుడే బయటకు వచ్చిన తర్వాత బాబు గారు సభలో కూడా చెప్పారు, ఈసారి పకడ్బందీగా కూటమిలో చేరాము, అన్ని రకాల సమాలోచనలు చేసి. అంటే దాని అర్థం ఏంటంటే నాకు అర్థమైంది, ఈసారి ఖచ్చితంగా మాకేంటి మీకేంటి, మేము మీకు సపోర్ట్ ఇస్తాం, సపోర్ట్ ఇవ్వండి, మేము మీకు ఏ విధంగా సపోర్ట్ కావాలో అలా చేస్తాం, మీరు మాకు ఏ విధంగా సపోర్ట్ మాకు మాట ఇవ్వండి అని ఈసారి పకడ్బందీగా అన్ని సమాలోచనలు చేసే కూటమిలో చేరామన్నట్టు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో కాబట్టి ఇవన్నీ చూస్తే ఇండైరెక్ట్గా మోదీ గారు కూడా ఇప్పుడు ప్రధానమంత్రి హోదాలో ఉన్నాడు. ఆయన మరీ వీళ్ళలాగా చిల్లరగా వీళ్ళలాగా మాట్లాడలేరుగా. అందరూ కొంతమంది ఎలా మాట్లాడుతున్నారు, సన్నాసి యదవ 420 అలా మాట్లాడలేదు కదా ఆయన. కాబట్టి అలా ఉన్నాడు. మధ్యలో ఈ ట్వీట్ల ద్వారా ఇండైరెక్ట్గా చిలకలూరుపేటలో కూడా మాట్లాడలేదు అంటున్నారు. ఎలా మాట్లాడారు, నెక్స్ట్ కాబోయే మీకు ఇలాంటి ముఖ్యమంత్రి కావాలా, ఇలాంటి ముఖ్యమంత్రి కావాలా తెలుసుకోండి అన్నట్టుగా అడగడు. చాలదా అది? మీరు చూడండి కావాలంటే. కాకపోతే మనకేంటంటే దారుణమైన విమర్శలు అలవాటు అయిపోయిన నేపథ్యంలో సున్నితంగా విమర్శ చేస్తుంటే తెలియట్లేదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.